పూట పూర్తిగా ముస్తాబైనారు. మంచి చక్కగా ముస్తాబై ఉన్నారు. చూడండి, అంకితం 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 కవిత త్యాగరాజ కృతులందు వెలయు గీతార్థసార నవ వసంత శోభనామయూక లలిత చరిత రాగ చంద్రలేఖ స్వరము కలయికలు ఒక రాగం పుడుతుంది. మనసు మనసు కలయికలు రాగం పుడుతుంది. స్వరము కలయికలు ఒక రాగం జయదేవ శోక శృంగార రాగదీప భరత శాస్త్రమణీయ నాద నవహావ భావ రూప స్వర విలాస హాస చతుర నయన సుమ విఖ్యాత భాష సుందర వదన నింగి నేల కలయికతో ఒక ప్రళయం పుడుతుంది. ప్రేమ ప్రేమ కలయికతో ఒక ప్రళయం పుడుతుంది. నింగి నేల కలయికతో ఒక ప్రళయం ఈ పూట పూర్తిగా ముస్తాబైనారు. ఏమిటి కథ? తెలిసినదా? వచ్చినదా కోపం? ఎంత ముక్కు పట్టని ముత్యాలు. అవునవును, ఎవరి మాటలు వారి చెప్పుగానే ఉంది. ఈ ఫోటోలో తప్పక ప్రయత్నం ఇస్తాను నమ్మకముగా చెప్పి వెళ్ళినందు మా అమ్మనోరు కట్టవచ్చు కదా. మహా సంతోషంతో ముస్తాబై కొంచెం కలిగిన ప్రతిమి. ఆయనను మా ఆడవారిని మీ మగవారిని నమ్మని నమ్మరు. ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు? చెప్పండి, ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు? నిర్మూలమైపోవు. హాస్యమున కన్న మాటకు అంత అలుక ఎందులకు? పోనిము పొరపాటు గాని మరి ఆ సుబ్బిశెట్టి ఎందులకు వచ్చినట్టు? అదిగో మనసులో మరణం ఉన్నదే ఉన్నది.
ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూసినాను. వీధి గుమ్మమున వచ్చిన సో మీ అమ్మ కంటపడవలసి వచ్చునని బయటి గుమ్మము కడకు వచ్చేసరికి హఠాలు నాతో తలుపు తెరుచుకొని పడాలను బయటకు వచ్చినాడు. నన్ను చూసి అతనిని చూసి నేను తెల్లబోయినాము. అంతలో అతనికి అనుమానము కలుగుకుంటున్నట్లుగా కోడికి మలాడుచు కొంత దూరము వెంట వెళ్ళినాను. ఎద్దరికి ఏది చిత్రని అతన్ని అడగపోయినారా? అడిగినాను. ఏదో మేళం కావలసి వచ్చినానని చెప్పినారు కదా. ఇక మీ సందేహం ఏమిటో? నా సందేహమా? ఏమండి చెప్పమందువా? చెప్పండి. చెప్పిన నువ్వు కోపగించుకోవు కదా. నాకెందుకంటే కోపము? నా ఏదైనా పాపముండునా? శబాస్, మంచి మాట. ఇదే మాట ఇదిగో ఇప్పుడు చెప్తున్నాను విను. మేళము కావలసి వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మమున పోక బెదరుతూ పెరటి దారిని పోవటయ్యేలయా అని నా సందేహం. అదిగో ముఖము చిట్లించుకుంటున్నావు. అప్పుడే వచ్చిన కోపం. ఆ పై అతన్ని అడగాల్సింది. అంతలో ఒక బాల్యమిత్రుడు కనబడి బహుకాల సమావేశం వలన పరమార్థము చేత కుశల ప్రశ్నలు వేయచ్చు అతని వెంట వెళ్ళవలసి వచ్చిన. అట్లయితే నేను చెప్తా ఆలకిప్పుడు. చెప్పండి. మేడం గురించి మాట్లాడుడే మా అమ్మ అతను వెంట పెట్టుకుని మేడం ఎందుకు వచ్చింది? ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మమే కదా. మరి అందుకని కూర్చోమని కుర్చీ వేసి తాంబడు అతడు వచ్చిన పని విడిచి అత్తిక ప్రసంగము మొదలు పెట్టును. అంతలో నాకు చిరాకు వచ్చి తప్పుని మేడదికి చక్కపోతుంది. ఏమండి చెప్పండి. నమ్ముడు నమ్మకపోడు నడిచిన సంగతి మాత్రం అది. నీ మాట వేదవుగా ఎప్పుడు నమ్మలేదు. నీ వెళ్ళడైనను నలుసంత అబద్ధమాడవని నా నమ్మకం. నేను మీ తోడనే కదండి, ఎవరి తోడును అబద్ధమాను. చింతామణి ఈ కులంలో పుట్టవద్దు కదని చిన్న ఇదే కారణము కదా. అట్లా సందేహం లేదు. ఎవరి మాటలో నేను ఎన్ని సార్లు నేను త్యాగించలేదు, ఎన్ని సార్లు నేను త్యాగించలేదు. ఎందరూ లేరు వారవణ దేశనలి పురమందు కల్లలను కందువ మాటలను విటుల గారడితే వల్లదోపుగా వందలు వేలు ఎందరు కానీ విశుద్ధ వృత్తిని విచారణ కలిపెడి వారలు కలిగిరే. సరే సరే, ఈ మాటలకేం కానీ ఇంతకు మీరు వెళ్ళే పని ఏమైనది? ఏమగుటకేమున్నది దైవము తరచుగా ధనికుల నాలుకల తాటిపట్టల తోడను, చేతులు సేవమ్రాకుల తోడను, హృదయం ముక్కుల తోడను చేయిచుండు. ఆ పైన ఇప్పటికింతియే గాని 2-3 దినములలో సానుకూలం కాకులకు చిత్తామని. ఇక వినక్కర్లేదు, ఎప్పటి పాఠమే దిగింది. మరొక విషయము, ఇదివరకు రేపు 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 ఆ రేపుకు 2 త్రోపులు కూడా తగిలమన్నమాట. మాట కడవరకు విని అప్పుడు నీకు తెలిసినట్లని ఇంతవరకు ఇదిగో అదిగో అని తిప్పిన తొట్టని ఈ పూట తొంట చేయి చూపినాడు. ఆ తొంట చేతులని తీసుకొచ్చి మా ఇంటికి తోరణములో గుచ్చదురు అంతేనా? మాట కడవరకు విని అప్పుడు నీకు తోచినట్లని ఇంతవరకు నేను పడుతున్నానా? నేను చిరాకు పడుతున్నాను. ఇప్పటికి 20 దినం విని నా ప్రాణం విసిగింది. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. బ్రతకగానా బంధువర్గముల
విడిచి ప్రాణముల గుమిత్రులను విడచికి ఇల్లువాకిలియు వీడికి భార్యను పాట చెప్పుగా నీవు నన్ను వీడు నవత్త తటస్థమైనతో ఈ నెలలో ఎర్రని ఏ కాడైనా ఇచ్చినారా చెప్పండి. నేనెక్కడికి వెళ్ళినను అక్కడనే సుక్క ఎదురగినప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా తెచ్చి పోసినాను. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అత్తవారిచ్చిన అంటు మామిడి తోట నీవు వ్రాసి ఇచ్చినాను. కులసతినేని సొమ్ములు పుట్టతో గోడ కొని వచ్చి నీ ఇంట కూర్చిన కులము వారెల్లా కులము వారెల్లా నీకిది కూడదు నూతికి గోతికి పరుగులినా లెక్క చేయగా ఇంటి కుక్కల తమడి కాచుకొని ఇటున్నాను కలిగి నేను చెప్పిన
ఇప్పుడు చెప్పండి, నేను మీకు లోటు చేసి తినా? నీవు లోటు చేసిటివని ఏ చండాలుడు అన్నాడు? నీవు లోటు చేసిటివని ఏ చండాలుడు అన్నాడు? మీ అమ్మ మాత్రము నన్ను ఎన్నడైనా పల్లెత్తి మాటలాడినదా? లేదు కదా. దినములు కొంచెము తారుమారగినప్పుడు ఇంటి గృహ సిద్ధము ఎంతటి వారికైనా ఉన్నవే కానిము. అవునవును, పడిన గోడలు పడినట్లే ఉండనివు. అంతే కదా. అందులకే దైవం ఈ పూట అతన్ని తారసిల్ల చేసినాడు. ఎవరా తారసిల్లు వారు? నేను ఇందాకనే తెలపబోగా నా మాట పూర్తి కానిచ్చినావు కాదు. ఇప్పుడు చెప్పండి. ఆ తారసిల్లనే అతడు బిల్వమంగళుడు అనగా ఏటి ఆవుల క్రొత్తగా కర్మాగారములు, కార్యస్థావరములు, మేడలు, మిక్కలు కట్టుకొని కాపురముంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఏమండి చెప్పండి. ఎర్రగా పుష్టిగా పొడుగా నడిద్రే అతడినా? ఆయనని నీవెప్పుడు చూసితివి? అబ్బే అదేమిటండి, ఒకప్పుడు గోపాల స్వామి వారు కళ్యాణ సమయం కాబట్టి చూస్తుంది. అంతే. ఏమండి వారు చాలా భాగ్యవంతులని వాడుక. అవును, పాటి స్థితి ఉండును. 40 లక్షలకు ఉండునని నా నమ్మకం. 40 లక్షలే. ప్రకృతమైన ఆ బిల్వమంగళుడు నేను సహాధ్యాయులు. ఆ దినములలో అతడే నేనే అతడు. నీవు నేను ఎలాగో అతను నేను అలాగే. నడయాడగ నడంగిన వక్కబాట మాట్లాడిన వక్కమా
తమరు? నేనా? నేను చూడండి, చూశాను. ఇటు తిరిగి అటు తిరిగి ఎటు తిరిగినా గానీ మీరే కన్నుల్లో కలపడుతున్నారు కాబట్టి మీ కొంపల చుట్టూ తిరుగుతున్నాను. అందువల్ల సంబంధము పూర్తిగా తప్పిపోయి ఒకరినొకరము మర్చిపోయే వరకు వచ్చినాము. అలాగా? ఈ మధ్య వాసుదేవమూర్తి గారు వ్యాపారం అంతా అతను వశం చేసినాడట. నాకు అతడే ఎత్తికి తెచ్చి ఉండే. ఎంత మంచివాడు! అతడు ఎంత ప్రీతితో మాట్లాడాడని నేనేమడిగినా ఇయ్యాడు. నా కష్ట సుఖములన్నీ అడిగినాడు. తన మంచి చెడ్డలన్నీ చెప్పినాడు. ఇంటికి తీసుకుపోయి భోజనం చేయి వరకు విడిచిపెట్టేవాడు కాదనుకో. బదులు మాట వెంటనే తలపెట్ట భావ్యం కాదని రేపు వచ్చను అని చెప్పి చక్కగా ఇటు వచ్చినాను. ఏమిటి చెప్పండి. నాదొక చిన్న కోరిక. మీ కోరిక కాదంటానా? మనసు చెప్పండి. ఎట్లయినా అతన్ని మన ఇంటికి ఒక్కసారి భోజనానికి తీసుకురావచ్చుగా. అతనిని ఇచ్చటికి రప్పించుట అంత అలివివైన కార్యము మాత్రం కాదు. ఎందుచేత? అతను మహాపండితుడు. వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠికుడు. విశ్వామిత్రుని కంటేనా? బహునీతి మంతుడు. నారాయణ కంటేనా? పరస్త్రీ పరాన్ముఖుడు. రుచి జంగిరి కంటేనా? ఎందుకంటే లెక్క గెదవరులు బదులు చెప్పుడు. మీ మగవారు
తిరిగివాడ సాన్లను కొత్తిన చదువాళ్ళు ఎవరి భార్య మాత్రం చక్కనిది కాదు. అంత దాకెందుకండి భార్య మాట చెప్పండి. భార్య అబ్బా, ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకు? ప్రాణములు కలిగినట్టనే చెప్పతిది బొమ్మ, అవయమ్మను కలిగిన అలరి కొమ్మ. అట్టి భార్యని విడిచి నీవు అకట నేటికి ఈనాటికి ఎన్ని గొప్పలు చచ్చితివో ఎరుగవక్క. మీకు బదులు ఎవరు చెప్పగలరు? బదులు చెప్పుడుతో పని లేదండి. చెప్పండి. నేను చెప్పినట్టు చేదురని అతన్ని ఇక్కడికి రప్పించు భారము మీది, నాది. ఆకర్షించు భారము నాది. నీది. ఆ పైన అతనుకున్న 40 లక్షల్లో సగము నీది, సగము నాది. ఏమందరు? ఈ మాట నిజమేనందురా? ఏమిటండి మీ మీద ఒట్టు. ఏమోనండి, ఇప్పుడు ఆ సంగతులన్నీ ఎందుకులే గాని నా జీవితమే నీకు అంకితం చేసిన ఇంకేమన్నది? చేస్తాడు ఆ, కొత్తగా ఇంకొకసారి. చేస్తూనే ఉంటాడు. నీదేమిటి నాదేమిటి? రేపు వెళ్తాను, డబ్బు తెస్తాను, నీకు ఇస్తాను. నీవెవరికి ఇస్తావు? మా అమ్మకి ఇస్తాను. మీ అమ్మ చేత మాటపడవలసిన అవసరము లేదు. మన ఆనందానికి రావే ప్రేయసి, రసరమ్యమైనది రాత్రి. రావే ప్రేయసి, రసరమ్యమైనది రాత్రి. రాతకేలిలో తేలియాయరారం అన్నది రాత్రి. ఈ వెన్నెల రాత్రి, ఈ వెన్నెల రాత్రి.
అయ్యో ఎంత అవుతుంది ఓయి బ్రహ్మదేవ, ఇంత బుద్ధి అయినవేమయ్యా? తిరుపతి కొండను, తిరుపతి కొండను కోతి మూకను బాదు కొల్పినావు. పదహంస తూలికా కల్పమ్మునందును చెడు నల్లులను చేసినావు. మూర్ఖనేత్రాస్తులను కల్పించినావు. సౌఖ్యముల కాకరములైన సౌఖ్యముల కాకరములైన నెత్తులు పీల్చడి దేశము